ఇది చాలా స్వల్పం అండి. ఎందుకు అడగరో నాకు అసలు అర్థం అవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ వేళ మొత్తం చదివి ఏమో దీంట్లో పెద్ద ఇదే ఉందండి అన్నాడు. ఏమో నాకు అర్థం అవట్లేదు. ఒక్క నోటీస్, ఒక ఎంపీ చేత ఒక్క నోటీస్ ఇప్పించండి. ఆ నోటీస్ ఇవ్వడంతో చర్చ జరుగుతుంది ముందు హౌస్లో. మనం ఎంతసేపు పబ్లిక్ మీటింగుల్లో చెప్పుకోవడమే కానీ ఎక్కడ జరగాలో చర్చ అక్కడ జరగట్లేదు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం అన్ని పార్టీల వాళ్ళు అంటారు మనకు అన్యాయం జరిగింది, మనకు అన్యాయం జరిగింది. అరే ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ అది ప్రస్తావన తేవడానికి ఎవరు ఇష్టపడకపోతే అలాగా. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సాటిస్ఫై అయ్యి ఆ వేళ వచ్చి ప్రెస్ మీట్లో కూర్చుని ప్రెస్ మీట్లో చెప్పి దీన్ని వెంటనే అంగీకరిస్తున్నాం, మేము ఇది చేయడానికి మాకేం అభ్యంతరం లేదని. అభ్యంతరం చెప్పిన వాళ్ళు ఎవరంటే ఒక్క తులసిరెడ్డి గారు చెప్పారు. ఏళ్ళు అయిపోయి ఇప్పుడు దీని మీద మళ్ళీ ఎందుకు అనవసరం చర్చ ఎందుకని. టీడీపీ వారు అంగీకరించారు. బీజేపీ వాళ్ళు అయితే వైవారి కృష్ణారావు గారు అయితే పెట్టండి మాకేం అభ్యంతరం ఉంది, చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకు అలా చేశారో అది తేలుతుందని ఆయన అన్నాడు. చాలా ఆ తీర్మానం అయి నేను అనుకున్నాను ఎలక్షన్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయలేదు అని అడగడానికి నేనున్నాను. నేనే అడుగుతాను, మీకేమి ఎంబ్రాసింగ్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చి నిలబెట్టి నేను గవర్నమెంట్ ఏదైతే వేసిందో ఆ వేసిన దాని మీద ఆర్గ్యూ చేయండి. ఒకవేళ అందులో మీకు ఇబ్బంది కలిగించే ఏమన్నా ఉంటే విత్డ్రా అయిపోవచ్చు. గత గవర్నమెంట్ వేసిన ఈ 18 పాయింట్లో ఈ 2 పాయింట్లు మేము ఇన్సిస్ట్ చేయట్లేదు, ఈ 16 మీదే మేము ఆర్గ్యూ చేస్తున్నామని. నేను ఆర్గ్యూ చేసే ప్రధానమైనది ఏంటంటే ఆర్టికల్ 100 అనేది అసలు మన ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. అది లేకపోతే పంచాయతీ లేదు, అసెంబ్లీ లేదు, రాష్ట్రం లేదు, కేంద్రం లేదు, ప్రభుత్వమే లేదు. ఏంటది ఆర్టికల్ 100? ఏ సమస్య అయినా సరే, ఏ క్వశ్చన్ అయినా, ఎనీ ఇష్యూ హ్యాస్ టు బి డిసైడెడ్ విత్ ద మెజారిటీ ఓట్. అది ఫండమెంటల్. మీకు మనం చూస్తూ ఉంటాం అసెంబ్లీలో ఇప్పుడు 11 మందే ఉన్నారు అసెంబ్లీలో, కానీ స్పీకర్ ఖచ్చితంగా బిల్లు పాస్ చేసేటప్పుడు సేస్ ఐస్ హ్యావ్ ఇట్ ఆర్ నో హ్యావ్ ఇట్ అని అడిగితే ఐస్ అనగానే అందరూ ఐస్కి ఎస్ అన్న వాళ్ళని లెక్కేసినట్టుగా ప్రకటించి ఇదిగో ఐస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ బిల్లు పాస్ అయినట్టుగా ప్రకటిస్తున్నాం. ఎందుకు అందరూ తెలుగుదేశం వాళ్ళే అసెంబ్లీలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ తతంగం ఎందుకు? ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళట్లేదు, కానీ అది జరిగి తీరాలి. అది కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ 100 జరిగి తీరాలి అని చెప్తే అది జరగలేదు. రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయినప్పుడు అందరూ అడుగుతూనే ఉన్నారు, అమ్మా డివిజన్ పెట్టండి, ఎంతమంది అనుకూలమో ఎంతమంది కాదో డిసైడ్ చేయండి. ఒక్కడు అడిగినా సరే, ఒక్కడు చెయ్యెత్తినా డివిజన్ పెట్టి తీరాలి. అది కాన్స్టిట్యూషన్. పెట్టలేదు డివిజన్. ఇది కూడా క్వశ్చన్ చేయకపోతే ఏదో నాకు కంఠశోషంగా ఉంది. కానీ మనకి ఎవడైనా ఏమైనా ఎందుకు ఇస్తాడు అసలు? మనం అడుగుతుంటే తీసి పక్కన పెడతారు. ఇది అనేక సార్లు ఈసారి పవన్ కళ్యాణ్ గారు అనగానే అందుకనే చెప్పాను ఆశాజ్యోతి అని. ఆశాజ్యోతి రాష్ట్రానికి కాదు, ఈ కేసుకి. ఎందుకంటే ఈ కేసు విషయంలో ఆయన చాలా అనుకూలంగా స్పందించాడు. ఆయన స్వయంగా మీటింగ్కి వచ్చాడు. నేను నిజానికి ఆయన్ని పిలవాలా, ఆయన వస్తాడన్న ఏర్పాట్లు కూడా చేసుకోవాలా మేము. ఎందుకంటే ఆయన రాగానే మొత్తం హోటల్ అంతా జనంతో నిండిపోయింది, బయట అంతా జనం. ఆయన సెలబ్రిటీ, విపరీతంగా జనం వచ్చేసారు. ఆయన వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే, ఎవరో ఒకరిని పంపుతారనుకున్నాను. కానీ ఆయన నేనే వస్తున్నానని చెప్పి ఆ మీటింగ్కి వచ్చారు. దానివల్ల మీటింగ్ క్రెడిబిలిటీ కూడా చాలా పెరిగింది. ఈవేళ నేను పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది, ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా అభ్యంతరం లేదనే చెప్పాడు. నాకు అభ్యంతరం లేదు కాదు, ఆయన స్టన్ అయిపోయాడు నేను వివరిస్తుంటే. నేను అల్లుబాబి చెరుకూరు రామారావు వెళ్ళాం. మేము వెళ్ళి సీఎం గారితో గంట సేపు కూర్చున్నాం. ఆ రోజు సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ మళ్ళీ ఆయన సీఎం అయ్యాడు. మరి ఎందుకు ఈ అడగటానికి ఏ రకమైన అప్లికేషన్ అడ్డు వస్తుందో నాకు అర్థం అవట్లే. ఒక్కసారి ఆ కోర్టులో కేసు కనుక, ఎందుకంటే ఈ చరిత్రలో నిలబడిపోతుంది. ఆంధ్ర వాళ్ళని బయటికి గంటేసి బిల్లు పాస్ అయిందని ప్రకటించారు, మీరు కూడా మాట్లాడటం ఏంట అని డైరెక్ట్ మోడీ గారు ఈయన పార్లమెంట్, రాజ్యసభలో, లోక్సభలో అంటుంటే అయినా మన తరఫున ఎవడో మాట్లాడకపోతే ఈవేళ మీ మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది అక్కడ. ఏమో దీనివల్ల బీజేపీలోకి వచ్చి నష్టమే లేదు, వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. ఎందుకని మరి దీన్ని పెద్ద విషయంగా తీసుకోవట్లేదు నాకు అర్థం లేదు. కానీ చరిత్రలో నిలబడిపోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి ఉద్యమం, సమైక్యం అంతా ఉత్తిది, ఏమీ లేదు. ఆఖరికి
ఎంపీలందరినీ బయటికి గంటేసి పాస్ అయిందిరా అని పాస్ అవ్వకుండానే ప్రకటించిన అడిగే నాదుడే లేడు. అప్పుడే 11 ఏళ్ళు అయిపోయింది అన్నది ఈవేళ రాకపోవచ్చు, కానీ రేపు మీ అందరికీ కూడా మాయని మచ్చ అవుతుంది. దయచేసి దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద తీసుకోండి అని చెప్పడానికి ఈవేళ సిగ్నిఫికెంట్గా మే 5 కాబట్టి ఈవేళ సిగ్నిఫికెంట్గా పెట్టడం జరిగింది. దీన్ని మీ ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాశాను, మన దుర్గేష్ గారితో చెప్పాను, మీరు కొంచెం చెప్పండి పవన్ కళ్యాణ్ గారితో అని చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా నేను మాట్లాడతానని అన్నాడు. దీన్ని ఈవేళ రిమైండ్ చేయడం కోసం ఈ 5వ తారీఖు మర్చిపోకుండా 18 ఫిబ్రవరి 1, మే 5 ఒకటి, ఈ రెండు కూడా చరిత్రలో మనకి చాలా మచ్చపడేటువంటి రోజులు. వీటిని చెరిపేసుకోవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే నిలబడ్డాం, గట్టిగా నిలబడ్డారా ప్రభుత్వాలు అనేటువంటి ఒక మాట వస్తుంది, మనకి మంచి మాట వస్తుంది. దానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను. నేను ప్రెస్ పెట్టాను. ఇవన్నీ అమరావతి సభ కానీ వేరే జరుగుతున్న వాటి మీద నేను ఒక 1 ఇయర్ హాలిడే ఇచ్చాను. 1 ఇయర్ ఏమిటంటే ప్రభుత్వ పనితీరు మీద 1 ఇయర్ అయిన తర్వాతే అది ఇది దీని మీద విస్తృతంగా చెప్తాను. ఇది ఒక మాటగా చెప్పడం. ఇంకొక ఇష్యూ, ఇప్పుడు ప్రస్తుతం పెహల్గామ్ ఇష్యూ ఒకటి చాలా బర్నింగ్ ఇష్యూ. దానిలో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ చాలా బ్యాడ్ ఇది సర్క్యులేట్ చేస్తున్నారు. నాకు తెలుసున్నటువంటి చాలామంది ఫ్రెండ్స్లో కూడా, మరి వాళ్ళు చూసి ఫార్వర్డ్ చేస్తారో చూయకుండా ఫార్వర్డ్ చేస్తారో తెలియదు, కానీ చాలా చెడ్డ ఇది పంపించడం. ఇలాంటి క్రైసిస్ సమయంలో అందరం ఒకటిగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేస్తుందో దాని తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. ప్రభుత్వం చేస్తోంది, ఏం చేస్తుందో దాన్ని సపోర్ట్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఇది టెర్రరిస్టులు ఇంతకుముందు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. టెర్రరిస్టులు వస్తారు, ఒక బాంబు పెడతారు, అందులో ఎవరు చచ్చిపోతాడో అనవసరం. ఈ బిల్డింగ్లో బాంబు పెడితే అందులో అందరం చచ్చిపోతాం. ఒక టెర్రర్ క్రియేట్ చేయడం అంటే టెర్రరిస్టులకు ఉన్నటువంటిది. ఇలా చేస్తారా మేము అని. కానీ ఈసారి సెలెక్టివ్గా అక్కడికి వచ్చి టూరిస్టుల మీద, టూరిస్టులు అంటే అసలు వాళ్ళ టెర్రరిస్టులు చేసిన పెద్ద ద్రోహం కాశ్మీర్కి. మన వాళ్ళని చంపేశారని కాదండి, కాశ్మీర్ అనేది బతికేదే టూరిజం మీద. అక్కడ ఉన్న జనం అందరూ కూడా వాళ్ళ జీవనోపాధి 70% ఆఫ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ టూరిజం మీద. టూరిజం మళ్ళీ బాగా అయిందిరా, బాగా జరుగుతుందిరా అనుకున్న టైంలో అది వాళ్ళ కన్ను కుట్టింది. టూరిజం బాగా అయిపోయి కాశ్మీర్ అంతా బాగుంటే ఎలా కుదురుతుంది? కాశ్మీర్ విచ్ఛిన్నం అయిపోవాలని. కాశ్మీర్ కాకపోతే సిక్కిం పోతారు, ఇంకో చోట పోతారు. టూరిస్టులకు వెళ్ళడానికి కాశ్మీర్ మళ్ళీ బాగా అయిందిట అని చెప్పి అందరూ వెళ్ళటం మొదలెడితే, వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రోలింగ్ లోటు చాలా ఎక్కువగా ఉండి, నేను నిన్న ఒక ట్రోలింగ్ చూశాను. ఒక నేవల్ ఆఫీసర్ అనుకుంటాను, అతను చంపేశారు. అతను హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.